హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి ఎగ్జామ్స్ అంటే గ్రాడ్యుయేషన్‌కి, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేషన్‌కి. ఈ రెండిటికి సంబంధించి నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ మనకి మే లేదా జూన్‌లో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. సో, గతంలో ఇంకొద్దిగా లేట్ అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేసాము. కానీ ఇప్పుడు మనకి మే లేదా జూన్‌లో మనకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ లేటెస్ట్‌గా వచ్చిన కొన్ని అఫీషియల్ న్యూస్‌ల వల్ల. ఏదైతే సెక్షన్ కంట్రోలర్ సీఎన్ 04/2025 అంటే 25లో వచ్చిన నాలుగో నోటిఫికేషన్‌కి ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలోనే పెట్టేస్తున్నాడు. మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చింది మనకి డేట్స్. అంటే 2025లో పడిన నోటిఫికేషన్‌లో మొట్టమొదటి ఎగ్జామినేషన్ సెక్షన్ కంట్రోలర్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఎందుకు నాలుగో నోటిఫికేషన్ మొదటిసారే పెట్టేసాడు అంటే మొదట ఇదే ఎందుకు పెట్టాడు అంటే బికాస్ దానికి కేవలం 2 రోజుల్లో ఎగ్జామినేషన్ అయిపోతుంది కాబట్టి అప్పుడు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెక్షన్ కంట్రోలర్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది పెట్టారు. ఆ తర్వాత యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఏఎల్పి అండ్ టెక్నీషియన్, ఆ తర్వాత ఎన్టీపీసీ లేదా జేఈ ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం చూసుకుంటే మే లేదా జూన్‌లో మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి క్వెషన్ పేపర్స్ 2025లో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరిగాయి. అది గ్రాడ్యుయేషన్‌కి జరిగాయి, అండర్ గ్రాడ్యుయేషన్‌కి జరిగాయి. సీబీటీ 2 కూడా కొన్ని ఎగ్జామ్స్‌కి జరిగిపోయాయి. ఆల్రెడీ ఎన్టీపీసీ సీబీటీ 1కి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చేసింది. సో, ఈ 2025లో జరిగిన పేపర్స్‌ని చూసి మనం 2026లో కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. దాంట్లో మొదటిదేంటంటే క్వెషన్ పేపర్స్ టఫ్‌గా ఏమీ రావట్లేదు. అలా అని చెప్పి డెడ్ ఈజీగా కూడా ఏమి రావట్లేదు. జస్ట్ మోడరేట్. మోడరేట్ క్వెషన్స్. మోడరేట్ అంటే క్వెషన్స్ అన్నీ మీరు చూసినయే, చేసినయే, అన్నీ తెలిసినయే. కాకపోతే కొన్ని మోడరేట్ కాలిక్యులేషన్ ఎక్కువ ఉండడము, ఎవరికైతే ఖచ్చితంగా షార్ట్ కట్ అనేది తెలియకపోతే అక్కడే రౌండ్ తిరుగుతా ఉంటారు అదే క్వెషన్‌లో. అక్కడే 2, 3 నిమిషాలు టైం వేస్ట్ అయిపోతది. నీకు ఇంకొక పర్సన్‌కి డిఫరెన్స్ వచ్చేది ఈ ఒక్క 3 నిమిషాలే. నువ్వు ఏదైతే ఒక క్వెషన్‌కి టైం వేస్ట్ చేస్తావో ఒక 3 మినిట్స్, జాబ్ వచ్చే క్యాండిడేట్‌కి నీకు ఈ 3 నిమిషాలే డిఫరెన్స్. ఆ 3 నిమిషాల జాబ్ వచ్చే క్యాండిడేట్ ఏం చేస్తాడంటే ఇంకొక 4-5 క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాడు. నువ్వు ఆ 3 మినిట్స్ ఆ క్వెషన్ చుట్టూనే తిరుగుతా ఉంటావు. అతనికి నీకంటే ఒక 4 మార్కులు ఎక్కువొచ్చి జాబ్ వస్తుంది. సో, నీలో ఉన్న వీక్ పాయింట్‌ని ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి ఏం చేసావో 2025లో 2026లో రిపీట్ కాకుండా చూసుకో. అదే విధంగా క్వెషన్ పేపర్స్ మోడరేట్‌గా వస్తున్నాయి కాబట్టి మనం ఎలా చదవాలనేది ఒక ప్లాన్ షెడ్యూల్ అనేది తయారు చేసుకో. నీలో ఉన్న వీక్‌నెస్‌ని ఫస్ట్ తొలగించుకోవడానికి ప్రయత్నించు. ఇదేం పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. నీలో ఉన్న మైనస్ పాయింట్స్ అనేది ఎవ్వరు చెప్పలేరు నీకు. నువ్వే తెలుసుకోవాలి. గతంలో ఎక్కడ మిస్టేక్ చేసావు? చదవడంలో ఏమైనా పొరపాటు చేసావా? ఎక్కువ టైం తీసుకున్నావా? లేకపోతే ఒక వారం రోజులు చదివి ఇంకొక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వారం ఏదో టైమ్ పాస్‌కి బుక్ తెరిచావా? లేకపోతే ప్రిపరేషన్‌లో ఎక్కడన్నా లోపం ఉందా? మ్యాథమెటిక్స్ చేయడంలో లోపం ఉందా? లేకపోతే జీకే చదవడంలో లోపం ఉందా? ఈ విధంగా చూసుకుంటే మీకు ఈజీగా మీరు ఈ 2026 అనేది సక్సెస్ అవుతారు. ఆర్ఆర్‌బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో, మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి. 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 545 ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాస్‌లు ఇస్తారన్నమాట. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క వీడియో క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్‌కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్‌కి. అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 540 ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాస్‌లు ఉంటాయి. మోడల్‌కి ఒక క్వెషన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది. మొత్తం ఎన్సీఈఆర్‌టీ, ఆర్ఆర్‌బీ బేస్డ్‌గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480 అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాస్‌లు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో, 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. రూ. 470 ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికి ప్రిపేర్ అవ్వాలి. సపోజ్‌కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు ఆరవ బుక్ ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రమే ఈ ఆరవ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్‌లు తీసుకుంటే సరిపోతుంది. సో, సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ మూడిటికి అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్నా, హాస్టల్ అయినా ఎక్కడుంటే అక్కడ ఆ
అడ్రస్ ప్లస్ మెయిల్ ఐడి ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వ్యాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడికి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్, ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4, లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటానా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నెంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి 2026లో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ మనం ఇందాక చెప్పినట్టు మేలో, జూన్‌లో జరుగుతున్నాయి. మళ్ళీ 2027లో కూడా సేమ్ మేలో లేదా జూన్‌లో జరుగుతాయి. ఒకవేళ నువ్వు సీరియస్‌గా ఉంటే గనక ఎన్టీపీసీ మీద ఫోకస్డ్‌గా ఉంటే ఈ 2 నోటిఫికేషన్‌కి కలిపి ప్రిపేర్ అయ్యేది ఏంటి అంటే 2 నోటిఫికేషన్‌లకి సేమ్ సిలబస్సే. కలిపి ప్రిపేర్ అయ్యేది అంటే 2026కి జస్ట్ ఏదో పైపైన చదవడమే కాకుండా ఇప్పుడు చదివిన సబ్జెక్ట్ అనేది ఇఫ్ ఎనీ కేస్ ఇక్కడ గనక 2026లో నీకు జాబ్ మిస్ అయితే అదే సబ్జెక్ట్ 2027లో కూడా ఉపయోగపడేటట్టు ఉండాలి. అంత పర్ఫెక్ట్‌గా, అంత ఇన్ డెప్త్‌గా చదవాలి. నువ్వేదో దాదాపు ఒక 5,000 క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేసినంత మాత్రాన నువ్వు పర్ఫెక్ట్ అని అర్థం కాదు. ఇంకొక వ్యక్తి 1000 క్వెషన్‌లు ప్రాక్టీస్ చేసినంత మాత్రాన అతను అన్‌పర్ఫెక్ట్ అని అర్థం కాదు. 1000 క్వెషన్స్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి 5,000 క్వెషన్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి కంటే ఎక్కువ మార్కులు సాధించుకోవచ్చు. ఎందుకంటే ఇతను సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని డెప్త్‌కి వెళ్లి చదివి ఉండొచ్చు. ఇతను పైపైన మాత్రమే ఏదో వచ్చింది చేశాను, సొల్యూషన్ వచ్చింది అనుకోని అలా 5,000 క్వెషన్ కంటిన్యూగా చేసుకొని వెళ్ళిపోయి రివిజన్ లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా చదివినంత మాత్రాన ఇతను సక్సెస్ అవ్వలేడు. సో కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకుంటే నీకు 2026 లేదా 2027 ఈ రెండిట్లో ఏదో ఒక్క పోస్ట్ అన్నా నీకు ఖచ్చితంగా నీకు రాసి పెట్టుంటది అంతే. నువ్వు చదవాల్సింది ఒకటే క్రమశిక్షణ, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. ఈ 2 కీ సక్సెస్ అనుకోండి. ఏఎన్ఆర్ పబ్లికేషన్, ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు ఈ 2 పాయింట్స్ చెప్తుంది. డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. డిసిప్లిన్ అంటే రోజు రోజు ఏది చదవాలో ఒక షెడ్యూల్ వేసుకోండి. ఏ పూట ఏది చదవాలి, మార్నింగ్ ఏది చదవాలి, సాయంత్రం ఏం చదవాలి, మధ్యాహ్నం ఏం చదవాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి. దానికి తగ్గట్టు మీరు మంచి 8 అవర్స్ స్లీప్ ఉండాలి. దానికి తగ్గట్టు మంచి ఫుడ్ కూడా తినాలి. మీరు తిన్న ఫుడ్ బట్టే మీకు యొక్క కాన్సంట్రేషన్ లెవెల్స్, మీ స్టడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. గట్టిగా మధ్యాహ్నం 2 బిర్యానీలు లాగిచ్చేసారంటే ఖతం. తిన్న హాఫ్ అన్ అవర్‌లో నిద్ర వచ్చేస్తుంది. సో అలా అని కాదు, నిద్రపోవద్దని కాదు. రాత్రిపూట 8 గంటలు నిద్రపోండి. దానికి తగ్గట్టు ఒక డిసిప్లిన్‌గా ఒక క్రమశిక్షణతో టైమ్ టేబుల్ వేసుకోండి. కన్సిస్టెన్సీ మెయిన్. నువ్వు రోజుకి 2 గంటలు చదివినా, 4 గంటలు చదివినా, 8 గంటలు చదివినా ప్రతిరోజు చదవడం అనేది ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ. నువ్వు 2 రోజులు చదివి, ఒక 2 రోజులు టూర్‌కెళ్ళి, ఇంకో 2 రోజులు ఇంటికెళ్ళి, ఇంకో 2 రోజులు ఫ్రెండ్ ఇంటికెళ్ళి, లేకపోతే ఇంకో 2 రోజులు పండగని, లేకపోతే సండే అని, సాటర్డే అని ఇలా కన్సిస్టెన్సీ లేకుండా ప్రిపేర్ అయితే పొరపాటే. ప్రతిరోజు మినిమమ్ 2 అవర్స్ అన్నా కేటాయించు. వీక్‌కి ఒక రోజు కొద్దిగా రెస్ట్ తీసుకుంటే పర్లేదు. సండే రోజు ఆఫ్టర్‌నూన్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు రెస్ట్ తీసుకుంటే పర్లేదు. ఇబ్బందేం లేదు. కొద్దిగా రిఫ్రెష్ అవుతావు. లేకపోతే సాటర్డే రోజు ఫ్రెండ్స్‌తో బయటకెళ్ళడము, మూవీస్ చూడడము, కొద్దిగా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఉదయాన్నే సండే నుంచి మళ్ళీ ఫ్రెష్‌గా మళ్ళీ సండే వరకు, సాటర్డే నైట్ వరకు చదివి మళ్ళీ కొద్దిగా ఒక వీక్‌కి ఒక 8 అవర్స్ రెస్ట్ తీసుకుంటే అంటే నిద్రపోవడం కాదు. ఫ్రెండ్స్‌తో తిరగడము, ఔటింగ్‌కి వెళ్ళడము, పిక్నిక్స్‌కి వెళ్ళడం ఇలా కొద్దిగా రిఫ్రెష్ అయితే పర్లేదు గానీ, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు చదవాల్సిందే. సండే వచ్చింది నేను ఇవాళ రెస్ట్ తీసుకుంటా. సాటర్డే వచ్చింది నేను రెస్ట్ తీసుకుంటా. లేకపోతే నాకేదో పనొచ్చింది మార్నింగ్ అంతా ఇంట్లో వాళ్ళు పని చెప్పారు కాబట్టి ఇవాళ ఎలాగో పోయిందని నైట్ సాయంత్రం వెంటనే వేరే పని చూసుకోవడమో, లేకపోతే రెస్ట్ తీసుకోవడమో, మూవీస్ చూడడం అట్లా చేయకుండా ప్రతిరోజు 2 గంటలనేది చదువుకో. ఇలా చదవడం వల్ల ఏందంటే నీ బ్రెయిన్‌కి ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. నువ్వు నిన్న చదివింది ఇవాళ గుర్తుంటుంది. ఇవాళ చదివింది రేపు గుర్తుంటుంది. మళ్ళీ 4 రోజుల తర్వాత రివిజన్ చేస్తావు కదా! కంటిన్యూయస్‌గా అది నీకు ఎగ్జామినేషన్ వరకు గుర్తుంటుంది. ఇక నెక్స్ట్ నీ టార్గెట్ మార్క్స్ వచ్చి 75 మార్కులు రా మార్క్స్ అనేది ఉండాల్సిందే. సీబీటీ 1కి ఇంతకంటే తక్కువ ఉండొచ్చు కట్ ఆఫ్. నేను కాదంటలేదు. సీబీటీ 2లో 75 కంటే కొంతమందికి రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి. స్టూడెంట్స్‌కి తక్కువ కట్ ఆఫ్‌కి జాబ్ వచ్చే అవకాశం ఉంది. నేను కాదనట్లేదు. బట్ నీ క్యాస్ట్ ఏదైనా సరే నువ్వు 75 రా మార్క్స్ పెట్టుకో. నీ ప్రిపరేషన్ అనేది 75 రా మార్క్స్ పెట్టుకొని నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చెయి. ఇక మెయిన్‌గా టాపిక్స్ విషయానికొచ్చినట్లయితే నేను మీకు ఎప్పటినుంచో చెప్తున్నాను. మ్యాథ్స్, రీజనింగ్, జీకే అండ్ దీంట్లో కరెంట్ అఫైర్స్. ఎన్టీపీసీకి 3 మెయిన్. ఇప్పుడు సపోజ్‌గా నేను గ్రూప్ డి ఉందనుకో, గ్రూప్ డీకి ఏమని చెప్తాను తెలుసా? జీకే కరెంట్ అఫైర్స్ ప్రస్తుతానికి పక్కన పెట్టేసేయండి అంటాను. దానికి 10 మార్కులు ఆ 2 కలిపితే. ఫస్ట్ మిగతా 90 మార్క్స్‌కి నేను ప్రిపేర్ అవ్వమని చెప్తాను. కానీ ఇక్కడ నేను సైన్స్‌ని పక్కన పెట్టేయమంటున్నాను. ఓన్లీ దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఒకవేళ నువ్వు కామన్‌గా దీంతో పాటు ఇంకా వేరే నోటిఫికేషన్ కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3కి లేకపోతే గ్రూప్ డి కూడా ప్రిపేర్ అవుతున్నా అంటే సైన్స్ కూడా చదువుకోవాలి ప్యారలల్‌గా. ఒకవేళ మీరు కేవలం ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫస్ట్ దీని మీద ఫోకస్ చెయ్యి. జీకే కరెంట్ అఫైర్స్, రీజనింగ్, మ్యాథ్స్ ఈ 3 కలిపితే నీకు 90+ మార్క్స్ వస్తాయి. 90+ క్వెషన్స్ వస్తాయి. దాంట్లో నువ్వు 75 మార్కులు తెచ్చుకున్నా పర్లేదు. సైన్స్ వదిలేసేయి. సైన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని జోలికెళ్దాం. టైం ఉంటే దాని సంగతి చూద్దాం. ఒకవేళ నువ్వు ఎన్టీపీసీకి గనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే. లేదు నేను గ్రూప్ డీకి టెక్నీషియన్ గేట్ 3 కూడా ప్రిపేర్ అవుతున్నా సైన్స్ కూడా ప్యారలల్‌గా చదువుకో. అయితే మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను మ్యాథ్స్ గురించి సెపరేట్ వీడియో కూడా చేశాను. కావాలంటే ఇంకో వీడియో కూడా చేస్తాను. మ్యాథ్స్ అనేది ఏదో క్వెషన్ చూసి ఆన్సర్ వచ్చేసింది నేను చేయగలిగానంటే కాదు. నీ మినిమమ్ 45 సెకండ్స్‌లో నువ్వు క్వెషన్ చేయగలిగావా లేదా అనేది ఇంపార్టెంట్. సో 45 సెకండ్లలో నువ్వు క్వెషన్‌కి ఆన్సర్ చేయగలిగితేనే మ్యాథ్స్‌లో పర్ఫెక్ట్ అనుకో. అప్పటి వరకు నువ్వు పర్ఫెక్ట్ కాదు. నీకు కనబడే ప్రతి క్వెషన్ 45 సెకండ్స్‌లో పూర్తి చేయాలి. అలా అయితేనే నువ్వు ఆ సబ్జెక్ట్‌లో పర్ఫెక్ట్ లేకపోతే లేదు.
రీజనింగ్ కూడా. చాలా మందికి రీజనింగ్ ఈజీ అనుకుని చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటారు. ఎవరైతే దీన్ని లైట్ తీసుకుంటారో వాళ్ళకే కష్టం అనేది లాస్ట్‌లో తెలుస్తుంది. ఈజీ అనుకున్నదే లాస్ట్‌లో మిస్టేక్ చేస్తావు. ఎందుకంటే నీకు ప్రాక్టీస్ లేదు. అది ఈజీయే. బట్ ప్రాక్టీస్ లేదు. సీటింగ్ అరేంజ్‌మెంట్ ఒక క్వెషన్ వస్తది. ఏదో చిన్న లాజిక్ మిస్ అయితావు. ప్రిపరేషన్ లేక. ఖతం అక్కడే తిరుగుతా ఉంటావు. దానికి టైం వేస్ట్ అయిపోతది. సో, ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇదేమో టైమ్ మెయింటైన్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 2 కూడా దీంట్లో ఇంపార్టెంట్. నేను జీకే మన బుక్‌లో ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్‌లో 234 టాపిక్స్ ఉన్నాయి. అవి మెయిన్‌గా చదువుకో. జీకే అంటే ఓన్లీ స్టాటిక్ జీకేనే కాదు. దాంట్లో జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ వస్తాయి దీంట్లో. ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పక్కన పెట్టేస్తే మీరు మిగతా అన్నన్నా చదువుకో. స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ చదువుకో. దీంట్లో ఈ 234 టాపిక్స్ ఉంటాయి. ఇవి చదువుకున్నావంటే నీకు కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే కూడా కవర్ అయిపోతాయి. మన బుక్‌లో ఉంటాయి. కావాలంటే మీరు ఇండెక్స్ ఏమన్నా చూసుకోండి. బుక్ తీసుకున్న వాళ్ళంటే ఆ బుక్‌లో టాపిక్స్ అన్ని చదువుకోండి. బుక్ లేని వాళ్ళైతే ఇండెక్స్ ఉంటది మనకి డిస్క్రిప్షన్ బాక్స్‌లో. ఇండెక్స్ చూసైనా సరే మీరు వేరే బుక్స్‌లో అయినా మీ దగ్గర ఉన్న ఏదైనా సోర్సెస్ ప్రకారమైనా చదువుకోండి. ఈ విధంగా చదువుకుంటే నీకు 75 మార్కులు ఎందుకు రావో చూద్దాం.